హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ ఆకాశానికి గుంజలు. ఈ కథ 25 సంవత్సరాల నాటి చందమామ కథ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథలోకం 2. ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఉండేవాడు. వాడికి లోకజ్ఞానం బొత్తిగా లేదు. కూలి పని చేసి బ్రతుకుతూ ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళు వాడిని ఒట్టి అమాయకుడి కింద జమ కట్టేవారు. ఒకనాటి రాత్రి భీమన్న తిండి తిని వెన్నెట్లో మంచం వేసుకుని వెల్లికిలా పడుకుని ఆకాశం కేసి చూశాడు. అకస్మాత్తుగా వాడికి ఒక భయంకరమైన ఊహ తట్టింది. ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరి అంటారు కదా. ఎంత చిన్న పందిరి కన్నా 4 గుంజలుంటాయి కదా. ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క గుంజ అయినా లేదే. విరిగి పడితే ఇంకేమైనా ఉందా అనుకున్నాడు. భీమన్న భయంతో లేచి కూర్చున్నాడు. ఆకాశం విరిగి మీద పడితే ప్రాణాలు పోతాయన్న భయం వాడిని పట్టుకుంది. ఎవరితోనైనా చెప్పుకుందామన్నా అందరూ నిద్రపోతున్నారు. భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరి బయట ఉన్న ఓడల మరు కింద కూర్చున్నాడు. ఆకాశం పడితే చెట్టు కొమ్మలు అడ్డుపడి తన ప్రాణాలు కాపాడుతాయని వాడి ఉద్దేశం. ఆ రాత్రంతా వాడు ఆ చెట్టు కిందనే జాగారం చేశాడు. తెల్లవారింది. భీమన్న ఊళ్ళోకి తిరిగొచ్చి కనిపించిన ప్రతి వాడితోనూ చిన్న పందిరికే 4 గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుండాలి? ఒక్కటి లేదే. అది మీద పడితే మనమంతా చచ్చిపోము. మనమంతా ఆకాశం లేని చోటికి పోదాం అన్నాడు. వీడికి ఏదో పిచ్చి పట్టిందని ఊరు జనమంతా నవ్వుకున్నారు. అంతేగాని భీమన్న మాటలను ఒక్కరూ లక్ష్య పెట్టలేదు. వీళ్లే పిచ్చికొంకలు. బ్రతికే యోగ్యత లేక వాళ్ళు నా మాట వినకుండా ఉన్నారు. ఒక్కరితో నాకెందుకు? నేను ఆకాశం లేని చోటుకి పోయి హాయిగా బ్రతుకుతాననుకున్న భీమన్న ఆ ఊరి నుంచి బయలుదేరాడు. ఊరు దాటినాక అడవి వచ్చింది. అడవి దారిన 1-2 భీమన్నకు ఎదురయ్యారు. ఉండబట్టలేని భీమన్న తన భయాన్ని ఒక మనిషికి చెప్పుకున్నాడు. ఆ మనిషి, నీకేమన్నా మతిపోయిందా ఏంటి? ఆకాశానికి గుంజలేంటి అంటూ ముందుకు సాగిపోయాడు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకున్నందుకు చిరాకు పడుతూ భీమన్న ముందుకు సాగాడు. ఎంత దూరం నడిచినా అడవి తరగటం లేదు. ఎక్కడా ఊరు తగలలేదు. భీమన్న ఒక చోట ఆగి తలెత్తి చూస్తే చెట్ల మీదుగా ఆకాశం కనిపించింది. ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలి అనుకున్న భీమన్న చీకటి పడే వరకు నడిచి ఆ రాత్రి గడవటానికి పెద్ద చెట్టు కిందకి వచ్చాడు. ఆకాశం పడిన చెట్టు కొమ్మలు తన ప్రాణాలను అనుకున్నాడు. ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతడి కేసి చూశాడు. ఆయన ఒక యోగి. భీమన్న ఆయనను చూడగానే, మీరు కూడా ఆకాశం పడుతుందనేనా ఇంత దూరం వచ్చి ఈ చెట్టు కింద చేరారు? భలే భలే అన్నాడు. వాడు పిచ్చివాడని గ్రహించిన యోగి చిరునవ్వు నవ్వుతూ, ఆకాశం పడటం ఏంటి అని అడిగాడు. చిన్న పందిరికే 4 గుంజలుంటాయి కదా. ఇంత పెద్ద ఆకాశం గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న. అదే నీ అనుమానం? ఆకాశానికి గుంజలు లేకపోవటం ఏంటి నాయనా? ఉన్నాయి. వాటి సంగతి తెల్లవారిన తర్వాత చెప్తాను. ఈ రాత్రి పడుకుని నిద్రపో అన్నాడు యోగి. యోగి మాటలు నమ్మిన భీమన్న ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. భీమన్న నిద్రలేవగానే, నాయనా, ఆకాశానికి గుంజలు లేవని కదూ నీ అనుమానం? అది తీరే పద్ధతి నీకు చెప్తాను. ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టి బిచ్చం పెట్టించుకుని తిరిగిరా అన్నాడు. భీమన్న ఆయన చెప్పిందంతా విన్నా. ఆయన చెప్పిన మార్గానికి వెళ్ళి ఊరు చేరుకుని ఒక్కొక్క ఇంటి ముందు ఆగి ఇంట్లో వాళ్ళని తిడుతూ బిచ్చం పెట్టమని అడుగుసాగాడు. అందరూ వాడిని కొట్టబోయిన వాళ్లే కానీ ఒక్కరూ బిచ్చం పెట్టలేదు. ఆఖరికి వాడు మరొక ఇంటి ముందుకెళ్ళి బిచ్చం వేయమని అరిచాడు. లోపల నుంచి జవాబు రాలేదు. భీమన్న తిట్లు ప్రారంభించాడు. ఇంతలో ఒక స్త్రీ దోసెట్లో బియ్యం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, ఆలస్యమైంది నాయన, ఆకలితో అలమటించేవాడికి తిట్టావంటే తిట్టవు అంటూ బియ్యం భీమన్న వడిలో పోసి లోపలికి తిరిగి వెళ్ళింది. భీమన్న అరణ్యంలోనికి తిరిగి వెళ్ళి యోగితో జరిగిందంతా చెప్పాడు. యోగి నవ్వి, చూసావా, నువ్వు తిట్టిన ఆ మహా ఇల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు బిచ్చం పెట్టింది. అటువంటి వాళ్ళు 100కి 1 ఒకరున్నా చాలు. వాళ్లే ఆకాశానికి గుంజలు. పందిరికి 4 గుంజలు,
కానీ ఆకాశానికి ఇలాంటి గుంజలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆకాశం పడిపోదు అన్నాడు. భీమన్నకు ఆయన మాటలు అర్థమయ్యాయి. తన భయాన్ని తీర్చిన ఆ యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు శుశ్రూషలు చేస్తూ భీమన్న ఆ అరణ్యంలోనే ఉండిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.